హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభించడంతో ఉత్సాహంగా సాగిపోతుంది. ఇక సన్నిహితుల నుండి కొత్త విషయాలను సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి ఈరోజు తీరిపోతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం ఉంది కాబట్టి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. కష్టపడి పట్టుదలగా ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం మీ సొంతం చెప్పవచ్చు. ఇక నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. ఇక తులారాశి వారి రోజు కొత్త వ్యవహారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అనురాగాన్ని పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలనేవి అందుతాయి. మీ ఆలోచన మీ జీవితంలో మలుపునకు కారణమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అనేవి మెండుగా కనిపిస్తున్నాయి, తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఆర్థిక వ్యవహారాలు మున్పటి కంటే మెరుగుపడతాయి. ఇక నూతన గృహాన్ని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు, సమస్యలను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు శివానంద లహరి పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.